హాయ్ అండి. ఈరోజు నేను మీకు కీన్వా ఓట్స్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 1 కప్పు కీన్వా, అరకప్పు ఓట్స్, పావు కప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు కందిపప్పు. ఈ కందిపప్పు ప్లేస్లో ఎర్ర కందిపప్పు ఉంటే అవైనా తీసుకోవచ్చు. అలాగే అరకప్పు మినపప్పు. కీన్వాలో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కీన్వా ఓట్స్ రెండిటి వలన వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. ముందుగా బౌల్ తీసుకొని అందులో కీన్వా, ఓట్స్, పచ్చిశనగపప్పు, కందిపప్పు, అలాగే మినపప్పు, అందులో 1 టీ స్పూన్ మెంతులు, వీటన్నిటిని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకొని 4 నుంచి 5 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఈ విధంగా నానిన పప్పుని మొత్తం బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. నీళ్ళన్నీ పారబోసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర వేసుకొని 1 అర ఇంచ్ అల్లం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని వేసుకొని దోశలాగా పోసుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత ఈ విధంగా సైడ్స్ అనేది రెడ్గా వస్తుంది. అప్పుడు నూనె వేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి దోశల్లో కొంచెం అల్లపు చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ దోశలు పిల్లలకు కూడా చాలా మంచిది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.